శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. ఇంటిలో దరిద్ర దేవత ఉంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అని కొందరికి సందేహం వస్తుంది. మరి దరిద్ర దేవత ఇంట్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దరిద్ర దేవత ఎవరి ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇంట్లో వారు నిత్యం ఏదో ఒక రకంగా ఏడుస్తూ ఉంటారు. ప్రొద్దున్న లేవటమే నీరసంతో లెగుస్తారు. ఏ పని చెయ్యాలన్నా చేద్దాంలే చూద్దాంలే అని నీరసంగా మాట్లాడుతూ ఉంటారు. యాక్టివ్గా ఉండరు. దరిద్ర దేవత ఉన్న ఇంట్లో కూడా ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉండదో ఆ ఇంట్లోని వ్యక్తుల బాడీలో కూడా మార్పులు వచ్చేస్తాయి. నీరసం, కాళ్ళు చేతులు లాగేయటం, బయటకు వెళ్ళాలి అనిపించకపోవటం, ఎప్పుడూ ఇంట్లోనే పడుకొని ఉండటం, బద్ధకంగా ఉండటం ఇవన్నీ దరిద్ర దేవత లక్షణాలే. అన్నం తినాలి అనిపించదు, ఏ పని చెయ్యాలి అనిపించదు, పిల్లల మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, విపరీతమైన అప్పులు పెరిగిపోవటం, ప్రతి విషయంలోనూ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే. ఇంట్లో భార్య లేదా భర్త లేదా పిల్లలు ఒకరినొకరు బెదిరించుకుంటూ ఉంటారు. నాకు నచ్చినట్టు చెయ్యకపోతే నేను చచ్చిపోతా లేదా చంపేస్తా అని ఎదురు తిరుగుతూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులను హింసించటం మొదలు పెడతారు. అలాగే దరిద్ర దేవత ఉన్న ఇంట్లో అన్నం మాడిపోతుంది, పప్పు మాడిపోతుంది, ఏది వండినా మాడిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో నష్టం జరుగుతూనే ఉంటుంది. ఏ శుభకార్యం చేద్దాం అన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ దరిద్ర దేవత ఇంట్లో ఉంది అనడానికి సంకేతాలు. ఈ లక్షణాలు మీ ఇంట్లో కనిపిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో ఉన్నదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి దరిద్ర దేవతను బయటికి తరిమి వెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే ముందు ఇంటిని చక్కగా నీట్గా దులిపేయండి. ఎలాంటి చెత్త బూజులు లేకుండా ఇంటిని శుభ్రం చేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లంతా ధూపం వేసేయండి. అంటే ఇంట్లోనూ బాత్రూముల్లో బీరువా దగ్గర ధూపం వేయాలి. పసుపుని నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో ఎక్కడికక్కడ చిమ్ముతూ ఉండాలి. అలా చిమ్మేటప్పుడు అమ్మవారి మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే చక్కటి సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించండి. అలా చేశారంటే దరిద్ర దేవత ఇక మీ ఇంట్లో ఉండలేదు. ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఇంట్లో సుగంధభరితమైన సువాసనలు వస్తాయో ఇక అక్కడ దరిద్ర దేవత ఉండదు. ఇంటిని వదిలి పారిపోతుంది. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని భావిస్తే 21 రోజులు లేదా 41 రోజులు ఇలా చేసి చూడండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఇంటిని వదిలి పారిపోతుంది. అలాగే ప్రతి శనివారం ఒక కొబ్బరికాయ కొట్టండి. ఇంట్లో దరిద్ర దేవత ఉందంటే ఏ పనులు పూర్తవ్వవు, అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనిషి ముఖంలో లక్ష్మీ కళ కూడా పోతుంది. ఆటోమేటిక్గా దరిద్ర దేవత వచ్చిందని అర్థమైపోతుంది. ఎవరైతే ప్రతిరోజు ధూపం వేసి పసుపు నీటిని చల్లుతూ ఉంటారో, సువాసన వచ్చే అగరవత్తులు వెలిగిస్తారో వారి ఇంట్లోని దరిద్ర దేవత పారిపోతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.